ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దేవల్ని అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సాయినాథుడు ఈరోజు మన కోసంగా ఏమి సందేశం తీసుకువచ్చారో తప్పకుండా తెలుసుకుందామండి. ఈరోజు వీడియోలో బాబావారి సందేశం ఏంటి అంటే, నన్ను నీ తండ్రిగా లేదా గురువుగా ఎప్పుడైతే భావిస్తావో, ఎప్పుడైతే నిజమైనటువంటి ప్రేమతో ఈ సాయిని మనసారా పిలుస్తూ ఆ రోజున నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త తప్పకుండా నీ చెవిన వినబడుతుంది. మరి నువ్వు రేపటి రోజున వినబోతున్నటువంటి శుభవార్త ఏమిటో ఇప్పుడే విని తెలుసుకో అని అంటూ ఉన్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబావారి సందేశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏం జరిగిందని నీ జీవితంలో అంతగా ఏం నష్టం జరిగిపోయిందని అలా దుఃఖిస్తూ కూర్చున్నావు? నీ కర్తవ్యం గొప్పది అయినప్పుడు కష్టాలు కూడా అంతే గొప్పగా ఎదురవుతాయని నీకు తెలియదా? వాటిని ఎదిరించాలే కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటావా? చెప్పు. నిరాశకు గొప్పగా చేసేటటువంటి ఏ కథ నిన్ను నీలాగా నిలబెట్టలేదు. గుర్తుంచుకో. ముందు నీలో నిండుకుపోయినటువంటి నిరాశ, నిస్పృహను వీటన్నిటిని కూడా బయటకు పంపించేయాలి. ఆ తరువాత నీ మెదడు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఆలోచనలు చేస్తుంది. ముందుగా దేనిపైన కూడా ఎక్కువగా నిరాశ చూపమాకు. ముందు అసలు నువ్వు చేసేటటువంటి పనిపైన దృష్టి సారించు. ఆ తర్వాత కదా జీవితంలోకి వచ్చేటటువంటి విజయం అనేది నీకు పరిచయం అవుతుంది. జీవితంలో అసలు సాధ్యం కానటువంటి ప్రయాణం ఏమిటో తెలుసా? అసలు ప్రారంభించినటువంటి పని ప్రతి ఒక్కరికి కూడా అసాధ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అంతే తప్ప ఇలా ప్రతిసారి ఏ పని మొదలు పెట్టకుండానే ఆ పని అసలు విజయం అవుతుందో లేదో, లేదంటే నాకు సరైందో కాదో అని నీలో నీవే అన్నీ కూడా ప్రశ్నలు రేకెత్తించేసుకుంటూ జరుగుతుందా లేదా అని ఇలా నీలో నీవే మదన పడిపోతూ కూర్చుంటే ఎప్పుడు కూడా ఆ విజయం నిన్ను వర్తించదు. సరికదా? నీలో ఇంకా ఆత్మస్థైర్యాన్ని కూడా నింపుకోదు. అందుకే చెబుతూ ఉంటాను, దేనిపైన కూడా ఆశను పెంచుకోకండి, ఎక్కువగా నిరాశను చూపుకోకండి అని. అది ఏదైనా కానీ, వస్తువైనా లేదా నువ్వు చేసేటటువంటి పని అయినా సరే ఆశగా చేయాలి, అలాగే మనకు విజయం వరించాలి అనేటటువంటి మక్కువతోని ఎదురు చూడాలి తప్ప అందులో నేను అపజయం పాలవుతానేమో, అది నాకు అసలు సరిపోదేమో ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎక్కడైతే అయిపోతావో అక్కడే నువ్వు ఇక కదలకుండా ఆగిపోగలవు. బలహీనులు మాత్రమే ఎప్పుడూ కూడా ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. కేవలం బలవంతులు మాత్రమే జరగబోయే వాటి గురించి పట్టించుకోకుండా ఏది జరిగినా కూడా మన జీవితంలో మనకు అది మంచి అయినా చెడైనా సరే మనకు ఒక గుణపాఠంలా మారుతుంది. చెడు అయితే అది మంచి అయితే మన అదృష్టంగా మారుతుంది అని చాలా సున్నితంగా మనం నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలా కాకోకుండా ఏది మొదలు పెట్టినా కూడా ముందు నుండే నువ్వు ఇలా నిరాశగా కూరుకుపోతూ ఉంటే నేను నిన్ను ఇలా చూస్తూ ఉండలేకపోతూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా తమ సొంత కథ ఒకటి ఉంటుంది. ఇతరుల గురించి, అలాగే బలహీనమైనటువంటి క్షణాల గురించి, బలహీనమైన రోజుల గురించి, గతం గురించి పూర్తిగా ఆలోచించడం ఎప్పుడైతే మానేస్తారో అప్పుడే మీకు రేపటి గురించి, నీ జీవితంలో రాబోయేటటువంటి మంచి రోజులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారు. ఉన్నట్లు నీ మనసు నువ్వు గాయం చేశారని కొంతమంది మనుషులను దూరం చేసుకుంటూ ఉన్నావు కదా. అలా కొంతమంది మనుషులను దూరం చేసుకోవడం వలన ఇప్పుడు నీకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయిందా? లేదు కదా. దానికి తగినటువంటి పరిష్కారం నీకు లభించిందా? లేదు కదా. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనతో కఠినంగా వారు మాట్లాడవలసి వచ్చింది అర్థం చేసుకోగలగాలి. కానీ 100కి 100% అలాగే 100కి 99 సమస్యలు వీటి వల్లనే కదా తీరిపోయినట్లుగా భావించాలి. వాళ్ళు మన వల్ల ఎందుకు అట్లా మాట్లాడారో వారి గురించి తెలుసుకోవాలి. ముందు వాళ్ళ గురించి, మనకు గతం గురించి పట్టించుకోకూడదు. వాటి గురించి పూర్తిగా వదిలేయాలి. ఎందుకంటే వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి నీ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు? నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరు సమాధానం చెప్తారు? వారు ఎంతో కష్టించి నిన్ను ఎంతో మంచిగా అభివృద్ధిపరిచి ఈ స్థాయికి తీసుకొచ్చినది ఎందుకు? దీనికోసమేనా? నువ్వు ఇలా నిరాశలో కూరుకుపోతూ ఉంటే వారు చూస్తూ ఉండడానికా?
లేనిపోని కోపాన్ని కూడా నీ ఇంట్లో వారిపై ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నావు. దేనికోసం ఇలా కొంతమందిని నువ్వు నమ్మి మోసపోయి చివరికి అదంతా కూడా కేవలం నీ ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తే మంచిదా చెప్పు? అలా ఎప్పటికీ చేయకూడదు. అసలు అది మంచి పనే కాదు. నీ మనసుకు గాయం చేసిన వారిని దూరం చేసుకున్నావు కదా, ఇక వారు కూడా దూరంగా అయిపోయారు కదా, అంతటితో పరిష్కారం కూడా అయిపోయిందనే నువ్వు అనుకోవాలి. అంతటితో వారికి నీకు ఉన్నటువంటి బంధం కూడా తెగిపోయింది అనుకో. లేదా జీవితంలో వారితో నీకు మరలా ముడిపడి ఉంటే తప్పకుండా ఏదో ఒకరోజు మళ్ళీ నిన్ను ఎతుక్కుంటూ వాళ్ళే వస్తారు. అంతే తప్ప అలా జరిగిపోయినటువంటి గతం గురించి తలుచుకుంటూ రేపటి నీ భవిష్యత్తు గురించి ఇప్పటి నుండే వ్యర్థం చేసుకోవద్దు. అలాగే ఏ ప్రయత్నం మొదలు పెట్టుకోకుండా ఆ పనిలో నీకు విజయం రావాలి, వరించాలి అని కూర్చుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా జరిగేటటువంటి పని కాదు. ఇలాగే నా సహకారం కూడా నీకు అసలు లభించదు కూడా. ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టాలి కదా, ఆ పనిలో నువ్వు ఇష్టత చూపించాలి, అలాగే కొంచెం కాస్త శ్రమించాలి కూడా. ఆ తర్వాత ప్రతిఫలం నువ్వు నన్ను అడగాలి. అలా కాకుండా ఇప్పటి వరకు నేను జీవితంలో ఎలాంటి బంధాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించలేకపోయాను బాబా. ఎవరితోనూ కూడా సంతోషంగా 4 రోజులు గడిపింది లేనే లేదు. అలాగే నా కుటుంబంలో వారికి కూడా నేను వారికి కావలసినటువంటి మంచి ప్రేమను నేను అందివ్వలేకపోయాను తండ్రి. కనీసం నన్ను నేను నిలబెట్టుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా విఫలం అవుతున్నాను అని నిరాశగా ఉంటున్నావు. అసలు ముందు నువ్వు ఎలా ప్రయత్నం చేస్తున్నావా చెప్పు? ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ప్రయత్నాన్ని అనుకున్నాం, దాన్ని సక్రమంగా నిర్వర్తించేటటువంటి బాధ్యత కూడా ఉండాలి కదా. ఒక పనిని అనుకుంటే సరిపోదు, దానిని పూర్తి చేయాలి. దానిని నీ ఇష్టదైవంగా భావించి పనే దైవంగా భావించిన నా రోజున నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. నువ్వు ఈ వెనుక నేను ఎవరున్నారో గుర్తుంచుకో. ఉన్నటువంటి నేను ప్రేమను గుర్తిస్తారు. ఎవరైతే నీ మౌనం వెనుక ఉన్నటువంటి అర్థాన్ని కూడా గుర్తిస్తారో వారే నీకు నిజమైన ఆప్తులని, బంధువులని. మరి ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి బంధంలో నీకు ఎలాంటి మార్పులు ఏమైనా కనిపించాయా? లేదంటే అలాంటి ప్రవర్తన నీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు కదా. మరి అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించడం అవసరం లేదు. ముందు నువ్వు మొదలు పెట్టాలనుకున్నటువంటి ప్రయత్నం వైపు, అలాగే నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి సారించు. ఆ తర్వాత ప్రతి మనిషి కూడా కొన్ని అలవాట్లకు బానిస అయినట్లుగా ప్రతి మనసు కూడా కొన్ని మనసులకు బానిస అవుతూ ఉంటుంది. అది నిజమే, నేను ఒప్పుకుంటాను. నీ మనసు ఎంత బాధగా ఉందో, అలాగే నీ మనసులో నువ్వు కట్టుకున్నటువంటి ఆ బాధ అంతా కూడా ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులు గడిపావని బాబాకు తెలుసు. నీ మనసు మంచిదే, ఎవరిని కూడా బాధించేటటువంటి మనసు నీది కాదు. ఎవరిపై కూడా అనవసరంగా మాట కానీ చెయ్యి కానీ చేసుకునేటటువంటి మనస్తత్వం కలవాడివి అంతకన్నా కూడా కాదు. నీకు నీ మంచి జీవితానికి కూడా ఒక అర్థం ఉండేటటువంటి గొప్ప బంధాన్ని నీకు మళ్ళీ దగ్గర చేస్తాను. అలాగే నీవు జీవితంలో కలలు కన్నటువంటి మంచి మంచి ఆనందకరమైనటువంటి రోజులను కూడా నీకు పరిచయం చేస్తాను. ఇదిగో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీవు దేని గురించి అయితే వెనకడుగు వేస్తూ ఉన్నావో, ఏ బంధం దూరమైపోయిందని బాధపడుతూ ఉన్నావో వారి కోసం నువ్వు నీ జీవితాన్ని అక్కడే ఆపేసి ఇలా నిరాశతో కూరుకుపోకూడదు అనేదే నా బాధ. వారి గురించి ఇలా ఆలోచిస్తూ ఇన్ని రోజులని ఇలా దుఃఖిస్తూ ఉంటావు చెప్పు? ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు కూడా మోసం చేయరు. భయపడవలసింది కేవలం తీయగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయను పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు. నువ్వు వాళ్ళని గురించి నువ్వు కొంత ఆలోచించాలి. నువ్వు ఎప్పుడూ కూడా మంచి వాళ్ళని దూరం చేసుకోకూడదు. వారితోనే మనసులో అసూయంగా పెంచుకుంటారు తీయగా మాట్లాడుతూ. సమయం వచ్చిందంటే మారిపోతారు కనుక వారి బలహీనత అలాగే వారి మోసం ఎప్పుడైనా నీకు అర్థం చేసుకోవాలి కదా. వారి గురించి పూర్తిగా మర్చిపో. ఈ ముగ్గురిని కూడా ఎప్పుడు నీ దగ్గరికి రానివ్వవద్దు. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడే వారిని మనం ఎందుకు దగ్గరికి తీయాలి చెప్పు? మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని, వీరిని ఎప్పటికీ కూడా నీ దగ్గరికి అసలు ఎప్పుడు రానివ్వద్దు. అదృష్టం అంటే ఏమిటో తెలుసా? ధనము, ఆస్తులు, బంగారం ఇవన్నీ ఉంటేనా? చేతి నిండా పని ఉండడమే, కడుపు నిండా తిండి దొరకడమే, కంటి నిండా నిద్రపోవడమే, సుఖాలను పంచుకునేటటువంటి గొప్ప సన్నిహితులు కలిగి ఉండడమే నిజమైనటువంటి అదృష్టం. ఆ అదృష్టమే నీ దగ్గరికి రాబోతుంది ధనంతో పాటు. అలాగే నీకు చేతి నిండా పని దొరికేటటువంటి అవకాశాన్ని ఈ సాయినాథుడు నీకు కల్పించబోతున్నాను. ఈసారి నువ్వు చేసేటటువంటి ప్రయత్నం కేవలం నీపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎలా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి ప్రయత్నం మొదలు పెట్టలేదు. కేవలం ఇంతవరకు నువ్వు ఒక మాయా ముసుగులోనే ఉండిపోయావు.
దానినే నీ జీవితం అని చెప్పి పొంగిపోతూ ఉన్నావు. కేవలం మా ముసుగులో నుండి ఎవరిని కూడా పట్టించుకోలేనంత లోతుగా వెళ్ళిపోయావు. ఇప్పుడైతే తేరుకున్నావు, సంతోషించు. సంతోషం కాకపోతే ఒకటైతే గుర్తుంచుకో, ఇప్పుడు నువ్వు నీకు రాబోయేటటువంటి అవకాశాన్ని మంచి అవకాశాన్ని తీసుకునే అవకాశంపై దృష్టి సారించి నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకో. అప్పుడే నీకు విజయం అంటే ఏమిటో, జీవితం అంటే ఏమిటో, అదృష్టం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో, నిజమైనటువంటి తీపి బంధం అంటే ఏమిటో ఈ బాబా నీకు రుచి చూపిస్తానుగా. అప్పుడు అడుగు, బాబా నా జీవితం ఏమిటో ఇలా చేశావు అని. అప్పుడు అడుగు, నా జీవితంలో నువ్వు నాకు ఏమి ఇచ్చావు సాయి తండ్రి అని. అప్పుడు నీకు నీ తండ్రిగా, నీ గురువుగా ఈ సాయి ఏమి ఇచ్చాడో పూర్తిగా అర్థమవుతుంది. అంతవరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఓర్పుగా ఉండు. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.